నువ్వు ఇతరులకు వెలుగునివ్వాలని ఒక దీపం వెలిగిస్తే ఆ వెలుగు నీ మీద కూడా ప్రసరిస్తుంది. చీకటిగా ఉంది వాడికి అని నువ్వు లైట్ వేసావు, ఆ వెలుగులో నువ్వు ఉంటావు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఎదుటివాడికి ఆనందం కలిగించాలి అని నువ్వు ప్రయత్నిస్తే నీ జీవితం కూడా ఆనందంగానే ఉంటుంది. అందుకే అన్నాడు, ఎదుటి వాళ్ళకి వెలుగునివ్వాలని నువ్వు దీపాన్ని వెలిగించినప్పుడు ఆ వెలుతురులో నువ్వు కూడా ఉంటావు. దీని అంతరార్థం ఎదుటివాడి జీవితంలో ఆనందంగా ఉండాలి అని నువ్వు కోరుకుంటూ, ఇప్పుడు మనమే ఉన్నాం, సపోజ్ మనం పత్రిగారి శిష్యులం. పత్రిగారు మనకి ఏం నేర్పారు? నువ్వు ఎంత సాధన చేసావో అంతా వాడికి నేర్పు అన్నాడు. అంటే ఏంటి? మనం సాధన చేసి మంచి చెడ్డ తెలుసుకుని ఆ సాధన వల్ల దుఃఖం పోతుంది అనే సత్యం మనం తెలుసుకున్నప్పుడు అది పక్కవాడికి చెప్పడానికి ప్రయత్నిస్తాం. వాడు కూడా సాధన చేసి అది రోగం తగ్గించుకొనివ్వండి, సమస్యను పోగొట్టుకొనివ్వండి, లేకపోతే వాడి చుట్టూరు పరిసరాలు వాడికి చక్కబడినివ్వండి, వాడు చాలా ఆనందపడతాడు. పోనీ అవన్నీ లేకపోయినా వాడు మాంసం మానేశాడు, మాంసం తినకూడదు అని మనం చెప్పిన మూల అప్పుడు మనకి ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. వీడికి సాధన నేర్పిన మూలాన్ని, వీడి ధ్యానం చేస్తున్న మూలాన్ని మాంసం మాలిన వల్ల ఎన్నో జీవులు రక్షింపబడుతున్నాయి. వాడు చేయనివ్వండి, సమస్యలు పోనివ్వండి. మన వల్ల ఒక్కడు మాంసం మాని శాకాహారిగా మానితే మనకి ఎంత ఆనందం ఉంది. ఎందుకు? మనం నేర్చుకున్నాం గురువు దగ్గర. మనం భూమి మీదకి పాఠాలు నేర్చుకోవడానికి శరీరధారులమై వచ్చాం. ఆ జీవి కూడా ఏం నేర్చుకోవడానికి వచ్చిందో నేర్చుకోనివ్వకుండా మనం చంపేస్తున్నాం వాటిని. మరి అది నేర్చుకోకుండా ఉండిపోయింది, ఆ పాపం కూడా మనకే కదా. మన వల్ల ఒక్కడు శాకాహారిగా మారినా మనకి చాలా ఆనందం. ఎన్నో జీవులు బతుకుతున్నాయని మన ప్రాణం మనకెంత ముఖ్యమో ఆ జీవులకు కూడా అంత ప్రాణం వాటికి ఇష్టమే. మంచి చేసినప్పుడు ఎవరో పొగడక్కల ఆనందం మనకే వచ్చేస్తుంది. అందుకే ఒక దీపాన్ని నువ్వు వెలిగిస్తే అందులో వెలితే నువ్వు కూడా అనుభవిస్తావు అన్నాడు. అంటే ఒక జీవితంలో ఆనందం వచ్చినప్పుడు ఆ ఆనందం మనకు కూడా కలుగుతుంది. ఇది పత్రిగారు బాగా నేర్పారు మనకి. అందరికీ ధ్యానం చెప్పండి అన్నారు. ఇదేదో సొసైటీ వృద్ధి అయిపోతుందని కాదు ఆయన చెప్పడం. ఎన్నో జీవులు భూమి మీద హాయిగా బతుకుతాయి ఒక ధ్యాని వల్ల. ఆ పరమ సత్యం సారికి తెలుసు కాబట్టే మన చేత ధ్యానం నేర్పించాడు. మనం కూడా ఎవరైనా శాకాహారిగా మారారు అంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుంది. ఇన్ని జీవుల్ని రక్షించగలిగే శక్తి గురువు నాకు ఇచ్చాడు, నా వాక్కు ద్వారా అవతల వాడిని మార్చగలుగుతున్నాను అని మనకి చాలా ఆనందం ఉంటుంది. దీపం వెలుతులో వాళ్ళతో పాటు మనం ఎలా బతుకుతామో ఆ జీవుల ఆనందంతో మనం కూడా ఆనంద స్థితికి చేరుకుంటాం. అందుకే గురువు మనకి ఈ మాట చెప్పడం, మనమేమో ఆచరించడం. చూడండి బుద్ధుడు ఎంత చక్కగా చెప్పాడో.